హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. సెబీ చైర్పర్సన్ మాధవి గారు మనందరికీ అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పిండ్రు. అదేంటంటే షేర్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా T+2 అంటే 2 days అవుతా సెటిల్ అవుతాయి. బట్ ఈ రోజు నుంచి కాదు, రాబోయే కాలంలో నుంచి ఏ రోజైతే షేర్స్ కొంటామో ఆ రోజే సెటిల్స్ చేసుకునే అవకాశం కల్పించవచ్చు అని అంటున్నారు. మరి ఇది సక్సెస్ అయితే, ఇది ఎఫెక్టివ్ అయితే ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎట్లుంటుంది, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ టెక్నికల్ అనలిస్ట్ గారు రామచంద్రమూర్తి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి మేడం, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. సో ఫస్ట్లీ ఎవరైతే షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. బికాజ్ చాలా మంది షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 2 days తర్వాత వస్తాయి. జనరల్గా మనీ ఎవరు ఒకసారి షేర్స్ కొన్న తర్వాత 2 days తర్వాత డబ్బులు పట్టడం ఇలాంటివి జరుగుతాయి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటి వెరీ మంచి న్యూస్ ఏంటంటే ఆ రోజే షేర్స్ కొన్న రోజే షేర్స్ సెటిల్ కూడా చేసుకోవచ్చు అనే న్యూస్ రావడం ఇట్స్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎలా ఉండబోతుంది అంటారు? ఇంతకుముందు అంటే మాకు ఇప్పుడు షేర్స్ ఇవాళ డెలివరీ తీసుకున్నాం అనుకోండి, 2 days పట్టేది. అంటే నెక్స్ట్ డే వాళ్ళు ఎక్స్చేంజెస్ అందరు కూడా ఎవరెవరు క్లయింట్స్ దగ్గర నుంచి వస్తాయి చూసుకుంటారు. నెక్స్ట్ 3rd dayకి మనీ ట్రాన్సాక్షన్ అయ్యేది. అంటే ఇప్పుడు ఈ 2 రోజుల్లో గబక్కన షేర్ పెరిగింది అనుకోండి, అమ్మటానికి ఉండేది కాదు. ఇప్పుడు ఇది చాలా ప్రాబ్లం అవుతుంది, ప్రజెంట్ ఫేస్ చేస్తున్నాం. అంటే ఇంట్రాడేలో అమ్మచ్చు, కానీ నెక్స్ట్ డే వచ్చేపాటికి అమ్మాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇంకా టైటన్ ఏం చేశారంటే, అంతకుముందు మార్జిన్స్ ఇచ్చేవాళ్ళు కంపెనీ వాళ్ళు ఈలోపు. ఇప్పుడు ఈ మార్జిన్స్ కూడా కట్ చేయడం ద్వారా ఏమైందంటే, ఇప్పుడు రేపు నేను అమ్మాలి అంటే వాళ్ళ కొన్న షేర్ రేపు నాకు పెరిగింది, నేను ఎందుకు కొనుక్కుంటున్నా, బేసిక్గా నాకు డబ్బులు రావాలి కోసం. ఈ రూల్స్ వల్ల ఏమవుతున్నాయంటే, నాకు డబ్బులు వచ్చినప్పుడు అమ్ముకోవటానికి నాకు ఫెసిలిటీ లేకపోవటం వల్ల చాలా లాస్ అవుతున్నాం. అలాంటిది ఇది డైలీ సెటిల్మెంట్ జరగటం వల్ల ఏంటంటే చాలా అడ్వాంటేజ్ ఉంది మనకి. ఇమీడియట్గా మనకి ప్రైస్ పెరిగినప్పుడు మనం ఎనీ డే అమ్మే స్కోప్ ఉండటం వల్ల మనకి మంచిగా మార్కెట్లో ఈవెన్ అమ్మకపోయినా ఇప్పుడు రేపు మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు కూడా నేను స్టాప్ లాస్ పెట్టుకుని తక్కువ లాస్తో బయటపడటానికి కూడా నాకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ డే. అంటే ఇప్పుడు 3rd day ఇప్పుడు ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిన కంపెనీస్లో 3వ రోజు అనేపాటికి ఏమవుతుందంటే 20% దాకా ఫాల్ అయిపోతుంటే మనం ఇన్వెస్టర్స్ హెవీగా లాస్ అవుతున్నాం. ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ రావటం అనేది మంచి పరిణామం. అండ్ ఇది కూడా రేపు మార్చిలో వస్తుందని చెప్తున్నారు, నెక్స్ట్ ఇయర్. సో ఈవిడ మాధవపురి గారు వచ్చిన కాడి నుంచి చాలా డెసిషన్స్ చాలా డైనమిక్గా తీసుకుంటున్నారు. సో అందులో ఇది ఒకటి మంచి డెసిషన్ మేకింగ్ అండి. ఓకే, సో మీరు అన్నట్టు అంటే షేర్స్ కొనాలి అనుకుంటే వాళ్ళు, లేకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ షేర్స్ పడిపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడం కోసం ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అని. సో ఏదైనా డిసిజన్లో అడ్వాంటేజ్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. సో దీనివల్ల ఏమన్నా ఇంపాక్ట్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? 2 ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే, సపోజ్ మనం రాంగ్ పంచింగ్ జరిగింది. సో ఇప్పుడు నేను షేర్స్ 100 షేర్లు అమ్మబోయి నేను 200 షేర్లు గబక్కన అమ్మేశాను. ఆ మిస్టేక్ ఏంటంటే, మామూలుగా T+2 సెటిల్మెంట్ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ బ్రోకర్ కానీ లేకపోతే అడ్జస్ట్మెంట్ కానీ చేయడానికి వేరే షేర్స్ అడ్జస్ట్ చేయటం కానీ జరిగేది. ఇప్పుడు ఏమాత్రం మిస్టేక్ ఉన్నా కానీ విపరీతమైన పెనాల్టీ పడిపోతుంది. అదేమవుతుందంటే ఇంట్రాడేలో ఆక్షన్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదొక పాయింట్ ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఆక్షన్ ఇప్పుడు ఈ యొక్క షేర్స్ని మనం మార్నింగ్ ఒక డెసిషన్ తీసుకొని మధ్యాహ్నానికల్లా ఆ డెసిషన్ మార్చుకోవాలనుకోండి, లాస్ట్ మూమెంట్లో ఏదన్నా మనం మార్చుకోవాలన్నప్పుడు ఈ డెలివరీలో ఏమవుతుందంటే మనకి టైం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ డెసిషన్ రాంగ్ అయినా రైట్ అయినా ఫలితం ఇమీడియట్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అదొక డిసడ్వాంటేజ్ ఉంది. సో అంటే ఇప్పుడు మనం తీసుకునే డెసిషన్ ఇక దాని మీద నిలబడిపోవాలి, చాలా యాక్యురేట్గా ఉండాలి. అది ఇప్పుడు మనందరం కూడా మార్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇవాళ డెలివరీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ కొంచెం లీజర్గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే అది కూడా ఇంట్రాడే లాగానే మనం ఫాస్ట్గా ఉండాల్సిన అవసరం ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకటి ఇన్వెస్ట్ చేసినామంటే ఆ రోజు గట్టిగా బలంగా డిసిజన్ తీసుకొని 1-2 సార్లు చూసుకొని అన్నీ చూసుకొని, అండ్ మెయిన్ ఏంటంటే ఆర్డర్ ప్లేస్మెంట్ కూడా ఎటువంటి ఇది లేకుండా ప్లేస్ చేసుకోవాలి. సో ఏమాత్రం మిస్టేక్స్ జరిగినా దానికి ఇక్కడ ఇమీడియట్ అదే రోజు పెనాల్టీ ఉంటుంది కాబట్టి అది ఒక్కోసారి ఏమవుతుంది. మేజర్గా ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఆప్షన్స్లో ఎక్కువగా ఎక్స్పైరీ టైంలో ఏమిటంటే మనం అలా వదిలేస్తుంటారు ఒక్కోసారి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఇది చాలా ఇబ్బంది అయ్యే పరిణామం అవుతుంది. సో తర్వాత ఏంటంటే ఈ పెన్నీ స్టాక్స్ ఒకటి, వాటిల్లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఇప్పుడు అప్పర్ సర్క్యూట్స్ పడినప్పుడు ఒక్కోసారి మనం ఆర్డర్ పెట్టేసి వదిలేస్తాం, అది వస్తుందో రాదో తెలియదు.
సో అలాంటి టైంలో కానీ ఇది అవుతుంది. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా 3 నెలలు వాటి మీద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కూడా విపరీతంగా రావాలి. ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ అంత యాక్సెస్ రావట్లేదు. అయితే దీని మీద ఇంకా సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్‌వేర్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలని మొన్న అంటున్నారు. సో వాళ్ళు కూడా ఆ రేంజ్‌లో స్పీడ్‌లో డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే విపరీతమైన ఇవాళ ఏమైందంటే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో చాలా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వచ్చేసారు. ఎఫ్ఐఎస్, డిఐఎస్ విపరీతంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ సాఫ్ట్‌వేర్‌ని యాక్యురేట్‌గా ఇవ్వాలి. ఏమాత్రం డౌన్ అయినా కానీ ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా ప్రోగ్రామ్ అటు ఇటు తేడా అయిందంటే ఆ రోజు ఇంపాక్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో 2, 3 సార్లు కూడా లైవ్‌లో డౌన్ అయింది సర్వర్స్. సో ఆర్డర్ పంచింగ్‌లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మనం ఈ సెబీ వాళ్ళు పరిగణలో తీసుకొని ఈ యాక్టివిటీస్ చేయటానికి చూడాలి. ఇంకా బెటర్ యాక్సెసిబిలిటీ ఇవ్వాలి. ఇంకా బెటర్ యాక్సెసిబిలిటీ ఇవ్వాలి. గ్రేట్. సో సెటిల్మెంట్స్ విషయానికి వస్తే నాట్ ఓన్లీ అంటే ఆ రోజు సెటిల్ అవ్వడం, 2 డేస్ తర్వాత సెటిల్ అవ్వడం కాకుండా ఇంకా దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ మధ్యలో మీరు అన్నట్టు హ్యాకింగ్ అవ్వడం కానీ ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటి వాటిలో దేని మీద ఫోకస్ చేయాలి అంటారు గవర్నమెంట్? ఇంకా ఇప్పుడు ఈ మేజర్ ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కావాలండి. అంటే షేర్స్ కస్టోడియన్స్ ఏమో ఈ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ వాళ్ళకి, తర్వాత డిపి పార్టిసిపెంట్స్, తర్వాత ఈ షేర్ ట్రాన్స్ఫర్ చేసే ఏజెంట్స్ ఉంటారు, సెటిల్ చేసే ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ క్లయింట్కి, స్టాక్ ఎక్స్చేంజ్కి, మళ్ళీ స్టాక్ బ్రోకర్స్కి వీళ్ళందరికీ ఏంటంటే చాలా ఫాస్ట్ యాక్సెస్ రావాలి. ఇంతకుముందు ఏంటంటే ఈ కొంచెం టైం డిలే ఉండటం వల్ల కొంచెం వాళ్ళు కరెక్ట్గా డెసిషన్ 1, 2 సార్లు చెకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో ఏదైనా సర్వర్ డౌన్ అయింది అనుకోండి, ఆ ఇంపాక్ట్ మొత్తం హోల్ సెటిల్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్టర్స్ అందరికి అక్కడ ఉన్న వాళ్ళ సెటిల్మెంట్ అంతా ఆగిపోతుంది. సో అదంతా కూడా చాలా ఇంటిగ్రేట్ చేసుకొని సెటిల్ చేయాల్సిన అవసరం. ఇదేమంత ఈజీగా లేదు. కొంచెం చాలా సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా మరి ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. సో యాజ్ T+0 అంటున్నారు కాబట్టి అంటే ఫ్యూచర్స్ చేసే వాళ్ళకి కానీ ఈక్విటీ చేసే వాళ్ళకి, ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఎలా అంటే డిఫరెన్స్గా ఎవరెవరికి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? బెనిఫిటబుల్ ఎవరు ఎక్కువ అవుతారు? ఇప్పుడు ఈక్విటీలో ఇంట్రాడే చేసే వాళ్ళకి ఏమీ కామన్గానే ఉంది. అది వాళ్ళకి ఏం పెద్ద బెనిఫిట్స్ ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళకి అదే రోజు సెటిల్మెంట్ అవుతుంది. F&O చేసే వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ ఆప్షన్స్ నెక్స్ట్ డే సెటిల్ అవుతుంది. అంటే ఇవాళ మనం F&O ఏదైనా పొజిషన్ తీసుకుంటే ఆ సెటిల్మెంట్ సెకండ్ డే అవుతుంది. కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఇమీడియట్గా వాళ్ళు ఈవినింగ్ కల్లా సెటిల్ అవుతుంది. ఆ డబ్బుని వాళ్ళు కమోడిటీస్లో చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే అదే అమౌంట్ రొటేట్ చేసుకోవచ్చు. అంటే టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ ఉంటే దాన్ని రొటేట్ చేయొచ్చు. ఇంకా కరెన్సీలో కానీ కమోడిటీస్లో కానీ రొటేట్ చేసుకోవడానికి మంచి బెనిఫిట్ ఉంది. అలాగే ఈక్విటీ డెలివరీ తీసుకుంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే 2 రోజులు పడుతుంది వాళ్ళకి. అది 2 రోజులు తగ్గటం వల్ల ఈక్విటీ డెలివరీ వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంది. సో రెండోది ఏంటంటే ఈక్విటీ డెలివరీలో వాళ్ళకి సెకండ్ డే ఇవాళ నేను కొన్నాను, రేపొద్దున నాకు మంచి రేట్ రావటం కానీ లేకపోతే నాకు ఒక బ్యాడ్ న్యూస్ రావటం కానీ జరిగినప్పుడు నేను ఎగ్జిట్ అవడానికి మంచి స్కోప్ ఉంది నాకు. అంటే విపరీతమైన 3వ రోజు దాకా ఎదురు చూసి డబ్బులు వచ్చాక పొడగొట్టుకొని ఇప్పుడు మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి సడన్గా, రేపు ఏదైనా న్యూస్ వచ్చి ఫాలో అవుతున్నాయి, అది లేదా ఆ కంపెనీ ఫాలో అవుతుంది. నేను రేపే నాకు తెలిసింది అనుకోండి, నేను బయటకు వచ్చేయచ్చు. అది ఎల్లుండి తెలిసేలోపు, ఎల్లుండి వచ్చేలోపు నాకు న్యూస్ తెలిసినా కానీ వీళ్ళ వల్ల ఆపరేషన్స్ వల్ల నాకు లాస్ అవుతున్నా. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం నిజంగా మంచిగా సాల్వ్ అయింది ఇది. సో దానివల్ల ఇది నిజంగా రావాల్సిన వెల్కమ్ అనేది పాయింట్. కాకపోతే ఏంటంటే మనం కొంచెం యాక్యురేట్గా 2, 3 సార్లు మిస్టేక్ చేస్తాం, 3వ సారి 4వ సారి కవర్ చేసుకుంటాం, అప్డేట్ అవుతాం. కాబట్టి ఇదైతే మంచి వెల్కమ్ పాయింట్ అండి అందరికీ కూడా. అండ్ మోస్ట్లీ ఇంకా చేసే వాళ్ళు కూడా ఇంకా చాలా సీరియస్గా కన్సర్న్ఫుల్గా చేస్తారని చెప్పొచ్చు. సో లాస్ట్లీ ఎవరైతే చేసే వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇస్తారా? అంటే సెటిల్మెంట్స్ డే 1 ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఒక ముందు జాగ్రత్తగా కొన్ని అడ్వైజెస్ ఇస్తాం. ఏ రకంగా అడ్వైజ్ ఇస్తున్నామంటే మీరు స్పీడ్తో పాటు యాక్యురసీ కావాలి. ఇప్పుడు మనం ఏంటంటే స్పీడ్గా డెసిషన్స్ తీసేసుకుంటున్నాం. ఆ స్పీడ్లో అప్లికేషన్ కనుక కరెక్ట్గా చేయకపోతే మనకి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి 1, 2 సార్లు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే 1, 2 సార్లు చెక్ చేసుకొని నిదానంగా ఆర్డర్ ప్లేస్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది మేజర్గా 80% నుంచి 90% వరకు పాజిటివే ఉంది.
ఒక 10% మనం దానికి ఆ సిస్టమ్కి న్యూ సిస్టమ్కి అడాప్ట్ అవటం, దీనికి తగ్గట్టుగా చేంజెస్ కూడా వస్తాయి. ఇది మనకి రెగ్యులర్గా వాడే మొబైల్ ట్రేడింగ్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ చేంజెస్ వస్తాయి. వాటిని మనం జాగ్రత్త చూసుకొని చేసుకోవచ్చు. ఏదైనా కానీ నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే నాలెడ్జబుల్గా ఇన్వెస్ట్ కానీ ట్రేడ్ కానీ చేయటం వల్లే డబ్బులు వస్తున్నాయి. ఊరికే ఎమోషనల్గా సెంటిమెంట్గా చేసుకుంటే లాస్ అవుతున్నాం. సో ఎక్కువ శాతం ఏంటంటే లెర్నింగ్ చేయండి. టెక్నికల్గా వాటిలో శిక్షణ పొందితే మీరు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వెరీ వెరీ వెల్ సెడ్ అండి. అండ్ ఒక్కసారి అది ఎఫెక్టివ్ అయినాక దాని ఛాలెంజెస్ ఏంటో దాని అవుట్కమ్స్ ఏంటో తెలుస్తుంది. లెట్స్ సీ మార్చ్ వరకు వెయిట్ చేద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి.